దేశంలో జననాల రేటు బాగా తగ్గిపోతోంది. డాక్టర్ల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ విషయాన్ని కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు. అయితే అది భవిష్యత్తులో భర్తీ చేయలేనంత వేగంగా పడిపోతుంది. దేశంలో ఒకరిద్దరు కన్నా ఎవరు ఎక్కువ మందిని కనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు ఎన్నో కారణాలున్నాయి. దేశంలో జననాల రేటు వేగంగా పడిపోతోంది. 50 ఏళ్ల క్రితం సగటున 5-6 పిల్లలు ఒక్కో కుటుంబంలో ఉండేవారు. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో జనాభా పెరుగుదలకు సవాల్గా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశ జనాభా 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్య సమితి తన జనాభా నివేదికలో వివరించింది. భారతదేశ జనాభా వృద్ధి రేటు బాగా తక్కువగా ఉందని వెల్లడించింది. జనాభా పెరుగుదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గటమే నిజమైన సంక్షోభమని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. లక్షలాది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయిందని, భర్తీ స్థాయి 2.1 కంటే తక్కువగా ఉందని, అంటే జనాభా సంఖ్యను కొనసాగించడానికి కావాల్సిన జననాల రేటు దేశం లేదని స్పష్టం చేసింది. జననాల రేటు మందగించిన యువత జనాభా మాత్రం దేశంలో గణనీయంగానే ఉందని తెలిపింది. 0 నుంచి 14 ఏళ్ల వారు 24%, 10 నుంచి 19 ఏళ్ల వారు 17%, 10 నుంచి 24 ఏళ్ల వారు 26% ఉన్నారని వెల్లడించింది. పనిచేసే వయసు అంటే 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులు 68% ఉన్నారని వెల్లడించింది. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులు మొత్తం జనాభాలో 7%గా ఉన్నారు. సగటు ఆయు ప్రమాణం పెరుగుతూ ఉండటంతో వృద్ధుల సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో ఆయుర్దాయం పురుషులకు 71 ఏళ్లు, మహిళలకు 74 ఏళ్లుగా అంచనా వేసింది ఐక్యరాజ్య సమితి. జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోవాలంటే జనాభాని పెంచడానికి కూడా మనం కొన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఒకప్పుడు నేను ఆలోచించి జనాభా పెరిగిపోతుందని ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. అప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ రోజు వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాను. ఇప్పుడు ఇంకొక చట్టం తేవాలనుకుంటున్నా, తీసేశాను. కానీ 2 పిల్లల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పోటీకి అర్హత లేదని కొత్త చట్టం తేవాలని ఆలోచిస్తున్నా. జనాభా రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇదే జరిగితే కడాన మనకు మనుషులు కూడా కనపడరు, గ్రామాలు కూడా ఉండవు. కనీసం 2 తక్కువ కాకుండా ప్రతి ఒక్క భార్యాభర్త పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 40 ఏళ్లలో దేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి తిరోగమనం ప్రారంభం కానుంది. 1960లో భారత జనాభా 43.6 కోట్లు. అప్పుడు మహిళలు సగటున 6 పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు సగటున 2 పిల్లలకు మాత్రమే జన్మనిస్తున్నారు. సంతానోత్పత్తికి ఎందుకు వెనకాడుతున్నారో తెలుసుకోవడానికి 14 దేశాల్లో 14,000 మంది నుంచి ఐక్యరాజ్య సమితి అభిప్రాయాలు సేకరించింది. 38% భారతీయులు ఆర్థిక ఇబ్బందుల వల్ల కోరుకున్నంత మంది పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నామన్నారు. ఉద్యోగ భద్రత లేదని 21% మంది, ఇల్లు ఇబ్బంది ఉందని 22% మంది, పిల్లల సంరక్షణకు తగిన సౌకర్యాలు లేవని 18% మంది వెల్లడించారు. ఇక అనారోగ్యం కారణంగా 1%, సంతాన సాఫల్యత సమస్యల వల్ల 13%, గర్భిణీలకు సంరక్షణ లేని కారణంగా 14% సంతానోత్పత్తికి దూరంగా ఉన్నారు. భాగస్వామి లేదా కుటుంబం ఒత్తిడి వల్ల అనుకున్నంత మందికి జన్మనివ్వలేకపోతున్నామని మరికొందరు చెప్పారు. భవిష్యత్తుపై భయంతో కూడా చాలా మంది పిల్లలకు దూరం అవుతున్నారని నివేదిక వెల్లడించింది. ఈ రోజుల్లో చాలా ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అవన్నీ పెరిగిన తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు ఎర్లీగా మెనార్కీ వచ్చేస్తోంది. అంటే ప్యూబర్టీ లెస్ దాన్ 25 ఇయర్స్లో అప్పటి వరకు వీళ్ళ ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా బాగుంటాయి. 25 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఈ మధ్య మేము చూస్తున్న అబ్జర్వేషన్ ఏంటంటే అమ్మాయిలందరిలో కూడా ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోతుంది. ఈ ఫుడ్ హ్యాబిట్స్, సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఏ రకమైన పనులు చేయకపోవడం, ఆడుకోకపోవడం, ఎంతసేపు రోజంతా పొద్దున్న 6 నుంచి రాత్రి 9 దాకా కూర్చుని చదువుకోవడం, ట్యూషన్లు అటెండ్ అవ్వడం, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫిజికల్ బాడీ కూడా చాలా చేంజ్ వచ్చేస్తుంది బాడీ స్టేటస్లో.
ఎక్కువగా బరువు పెరిగిపోవడం, దాంతో ఏమవుతుందంటే తొందరగా మెన్సెస్ వచ్చేస్తున్నాయి. తొందరగా మెన్సెస్ రావటం వల్ల నెమ్మదిగా ఏజ్ పెరిగిన కొద్దీ 25 years దాటేటప్పటికే వాళ్ళల్లో ఎగ్ క్వాలిటీ చాలా పడిపోతుంది. ఇప్పుడు పిల్లల్లో ఏమిటంటే చాలా స్ట్రెస్ లెవెల్స్ చాలా పెరిగిపోతున్నాయి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయేటప్పటికి వాళ్ళల్లో హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లో చాలా చేంజ్ వస్తుంది. మేల్లో కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువగా, డివైజెస్ ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకోవడం వల్ల, కంటిన్యూస్ యూస్ చేయడం వల్ల స్పర్మ్స్ ఆ హీట్కి తట్టుకోలేక చాలామందిలో మెన్లో కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఎక్కువగా ఈ రోజుల్లో. వేగవంతంగా జనాభా మార్పునకు లోనవుతున్న మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్ను ఐక్యరాజ్య సమితి ఉంచింది. దేశంలో జనాభా రెట్టింపు అయ్యే కాలాన్ని 79 ఏళ్లుగా అంచనా వేసింది. జననాల రేటు తగ్గించడంలో భారత్ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. మహిళల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ పెరగటం కూడా జననాల రేటు తగ్గటానికి కారణం. మాతృ మరణాల సంఖ్య సైతం గణనీయంగా తగ్గింది. జననాల శాతం ఏటా 2.1% ఉండాలి, కానీ అది 1.9% పడిపోయింది. ఇది కొంత ఆందోళనకరం. ప్రపంచ జనాభా 820 కోట్లు దాటింది. దేశంలో 49 జిల్లాల్లో జననాల కన్నా మరణాల శాతం పెరిగిందని 2021 సివిల్ రిజిస్ట్రేషన్ డేటా వెల్లడించింది. తమిళనాడులోని మొత్తం 37 జిల్లాల్లో 17 డిస్ట్రిక్ట్స్ లో ఇదే పరిస్థితి. అంటే మొత్తం రాష్ట్రంలో సగం భూభాగంలో ఇదే పరిస్థితి. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే జనాభా పెరుగుతోంది, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా తగ్గుతోంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, గోవాలో జననాలు తగ్గుతున్నాయి. మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ అసమతుల్యత సైతం తగ్గాల్సిన అవసరం ఉంది.